నమస్తే, వెల్కమ్ టు BV9 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడివేడిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం. జగన్ కేసీఆర్ మధ్య వాదోపవాదాలు. ఏపీలో వైసీపీ టీడీపీతో బీజేపీ కలిసే పరిస్థితి లేదన్న మాధవ్. ఎన్డీఏలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతుందని అసహనం వ్యక్తం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొగ్గులు నటిన ఎంపీ నవనీత్ కౌర్. అందరూ అవగాహన పెంచుకోవాలని సూచన. ఎవరెన్ని స్థానాల్లో గెలిచినా నితీషే సీఎం. బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు. వివరాల్లోకి వెళితే తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ భేటీలో పాల్గొన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖల రూపంలో వివరాలు సమర్పించారు. జగన్ లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగినట్లు తెలిసిందే. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమని సీఎం జగన్ తన లేఖల్లో తెలిపారు. తారేడారి తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లానేనని వివరించారు. ఎడారి అభివృద్ధి పథకం కూడా అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఉన్నాయని తన లేఖల్లో నివేదించారు సీఎం జగన్. కాళేశ్వరం 3వ టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతులు లేవని జగన్ ఎత్తి చూపారు. జగన్ వ్యాఖ్యలపై అసహనానికి గురైన సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడకు అసలు ఏ అనుమతులు లేవని ప్రత్యారోపణలు చేశారు. మొదటి ప్రాజెక్టుకు అనుమతి లేకపోతే రెండో ప్రాజెక్టు ఎలా చేపడతారని ప్రశ్నించారు. దాంతో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ జోక్యం చేసుకుని తెలుగు సీఎంలకు సర్ది చెప్పారు. డిపిఆర్లు సమర్పిస్తే అన్ని ప్రాజెక్టులపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒప్పించారు. రెడీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొందరికి స్వేచ్ఛ అనేది అందని ద్రాక్షలా మారిందని మాజీ మంత్రి అయినా తనపైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, తన ఇంటికి తాను వెళ్లడానికి పోలీసులు అనుమతి ఎందుకు అడుగుతున్నారో చెప్పాలని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొందరు పోలీసుల వైఖరి చూస్తుంటే వారు భవిష్యత్తులో వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేలా ఉన్నారని, కొవ్వూరు సీఐ, ఎస్ఐలు, డీజీపీ మాత్రం ఖచ్చితంగా చేస్తారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలతో కలిసి భారీ సమావేశం నిర్వహించినప్పుడు పోలీసులు ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదో చెప్పాలన్నారు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలైన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, రోజా పూలు చల్లించుకుంటూ భారీ ర్యాలీలు చేసినప్పుడు ఈ పోలీసులు ఏం చేశారని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్ కావాలి, నా ఇంటికి రావడానికి వీసా ఏమైనా కావాలా, నా ఇంటికి రావడానికి ఏమైనా పాస్పోర్ట్ కావాలా అని నేరుగా పోలీసులను అడుగుతా ఉన్నా. ఈరోజు పోలీసులు ఓవర్ యాక్షన్ వస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మాకు ఏది లేదు, డైరెక్ట్ గా ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో పోటీ చేసే పరిస్థితి. సవాంగ్ గారు ఒక ఎంపీగా పోటీ చేస్తారు. అదేవిధంగా మా కొవ్వూరులో ఉన్నటువంటి టౌన్ ఎస్ఐ వెంకటరమణ గారు ఒకదానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. సిఐ గారు ఒక నియోజకవర్గానికి పోటీ చేసే పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ర్యాలీ చేసినప్పుడు ఎందుకు కేసు పెట్టలే? రోజా గారు ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినప్పుడు ఎందుకు కేసులు పెట్టలే? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలను పిలిచి
ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రామ్ కి ఎందుకు కేసులు పెట్టలే? ఈ రోజు కేవలం 100 మందితో ఉంటే మా మీద కేసులు పెడతా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మీద ఖచ్చితంగా ప్రైవేటు కేసులు వేయటం ఖాయం. వెంకటరమణ అనే ఎస్ఐ గాని, అదేవిధంగా సిఐ మూర్తి గారు గాని ఇద్దరి మీద కూడా వ్యక్తిగతంగా కేసులు వేయటం జరుగుతా ఉంది. ఈ రోజు మంత్రి ఏదో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేయాలంటే మంత్రి ఏమన్నా మేము తిన్నామా? మంత్రిలాగా ఏమైనా దోపిడీ చేస్తున్నామా? మంత్రిలాగా ఇసుక దందాలు చేస్తున్నామా? ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయాలంటే ఏం కావాలి? ఈ రోజు అనేక కేసులు పెట్టారు. నేను ర్యాలీ చేస్తే కేసు, కూర్చుంటే కేసు, నిలబడితే కేసు, నిన్న వస్తుంటే కేసు. అసలు కేసులని ఈ రోజు నిత్య పరంపర అయిపోయింది. కేసులు భయపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికో జగన్మోహన్ రెడ్డికో దాసోహం అనే పరిస్థితిలో మేము లేవు. ఈరోజు ఒకటి నేరుగా చెప్తా ఉన్నాం, మేము ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉన్నాం, జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ రోజు జగజ్జీవన్ రావు గారి బొమ్మ ఈ రోజు మంత్రి జయరాం బెదిరించి భూములు లాక్కున్నారని, బాధితులను బయటపెట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మంత్రి కుటుంబ సభ్యులు బినామీలపై రిజిస్ట్రేషన్లు చేయించారని మండిపడ్డారు. మంజునాథ్ పేరు మీద మార్చుకున్నారని అన్నారు. అయితే ఒకేసారి 400 ఎకరాలు తీసుకునేందుకు ప్లాన్ చేశారని, ల్యాండ్ సీలింగ్ చట్టం ఉండడంతో ముందుగా 204 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి రాకుండా భూమి విడదీశారని అన్నారు. ఈ ప్లాన్ అంతా బెంచ్ కార్ మంత్రిదేనని ఎద్దేవా చేశారు అయ్యన్న పాత్రుడు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని చెప్పి ప్లాన్ చేసుకొని ముందుకు ప్లాన్ చేసుకొని మన మంత్రి గారు ఎవరైతే మన బెంచ్ గారు మంత్రి గారు ఉన్నారో వారు ప్లాన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని ఇక్కడ చూసుకుంటే 2 లక్షలకు మించి లావాదేవీలు జరగకూడదు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా లావాదేవీలు వీరు ఈ భూములు కొనడానికి రిజిస్ట్రేషన్ పేపర్ చూపిస్తాను మీకు. రిజిస్ట్రేషన్ పేపర్లో క్లియర్గా రాసుకున్నారు, ఒకేసారి 1,63,00,000 పే చేసినట్టు రిజిస్ట్రేషన్ జరిగినట్టు. ఈ 1,63,00,000 నీకు ఎలా వచ్చింది అన్నది దీంట్లో నాదో ప్రశ్న. విడదీశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఎఫెక్ట్ అవ్వకుండా విడదీసి మంత్రి గారి భార్య రేణుకమ్మ, మంత్రి గారి భార్య పేరు, ఆమె పేరున 30 ఎకరాల 83 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే మంత్రి గారి తమ్ముడు శ్రీనివాసులు, అతని భార్య పేరున ఉమాదేవి బాబు పేరు, ఆమె పేరున 30 ఎకరాల 53 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. మంత్రి గారి మరో తమ్ముడు నారాయణ స్వామి, అతని భార్య త్రివేణి, ఆమె పేరున 31 ఎకరా 58 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. మంత్రి గారి బినామీలు శ్రీదేవి, ఆవిడ పేరునేమో 30 ఎకరాల 83 సెంట్లు. తర్వాత కె అనంత పద్మారావు, అతని పేరు 48.7 సెంట్లు. అలాగే లింగప్ప శశికళట. ఏపీలో వైసీపీ టీడీపీతో బీజేపీ కలిసే పరిస్థితి లేదని మాధవ్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం పూర్తి స్పష్టతతో ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీఏలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ లోకి రమ్మన్నారని వైసీపీనే ప్రచారం చేస్తుందనే అనుమానం కలుగుతుందన్నారు. సీబీఐ కేసుల నేపథ్యంలో రకరకాల అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారని మాధవ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ తమకు సానుకూలంగా ఉన్నారనేలా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. లో తనంతట తానుగా ఒక శక్తిగా ఎదగాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆ విధంగా ఒక పార్టీని పిలిచి చేయాల్సిన అవసరం, ఒకవేళ ఆ విధంగా చేసేటట్టయితే మాకైతే ఒక సూచన పంపించుంటారు. మా పార్టీ సంబంధించిన అనేక మంది నేతలు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రయాణం ఢిల్లీ వైపు వెళ్తుందో, ఢిల్లీ నుంచి తిరిగి వస్తారో ఇది తెరపైకి వస్తుంది. గతంలో కూడా నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నారు అంటే ఇటువంటి ఊహాగానాలే బాగా వ్యాప్తి చెందాయి. ఇది ఊహ తప్ప ఇంకోటేం కాదు. మీడియా వాళ్ళకి కొంత మేతగా తప్ప వాస్తవం ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తనంతట తానుగా ఒక శక్తిగా ఎదగాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆ విధంగా ఒక పార్టీని పిలిచి చేయాల్సిన అవసరం, ఒకవేళ ఆ విధంగా చేసేటట్టయితే మాకైతే ఒక సూచన పంపించుంటారు. మా పార్టీ సంబంధించిన అనేక మంది నేతలు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రయాణం ఢిల్లీ వైపు వెళ్తుందో,
ఢిల్లీ నుంచి తిరిగి వస్తారో ఇది తెరపైకి వస్తుంది. గతంలో కూడా నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నారు అంటే ఇటువంటి ఊహాగానాలే బాగా వ్యాప్తి చెందాయి. ఇది ఊహ తప్ప ఇంకోటేం కాదు. మీడియా వాళ్ళకి కొంత మేతగా తప్ప వాస్తవం ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ కు మంగళం పాడేందుకే మీటర్లు బిగింపు. రైతుల వేడకు ఉరితాళ్లేస్తారా? 4,000 కోట్ల అప్పు కోసం రాష్ట్రాన్ని రైతుల్ని తాకట్టు పెట్టడం సీఎం జగన్ కు సరికాదు. ఇళ్లకు ఉన్న కరెంటు బిల్లులు కట్టకపోతే ఫీజులు పీకేస్తున్నారు. రేపు రైతుల బిల్లులు కట్టకపోయినా అదే పరిస్థితి దాపరిస్తుందన్నారు దేవినేని ఉమ. 223 కోట్ల ధాన్యం బకాయిలను ప్రభుత్వం నేటికి చెల్లించలేదు. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధులు ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పండి. 293 రోజులుగా అమరావతిలో అలుపెరగని ఉద్యమాలు చేస్తూ 85 మంది రైతులు గుండెలు ఆగి చనిపోతే ప్రభుత్వానికి చీమకుట్టన లేదని ఆరోపించారు. 3 రాజధానుల నెపంతో అమరావతిని వరద నీటితో ముంచెత్తారని చూసి రైతులు ఉసురు తీశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే నదీ తీర పరివాహక ప్రాంత రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కరెంటు రంగాన్ని నాశనం చేస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 24 గంటల కరెంట్ ఇచ్చాడు. 7 గంటలు కాదు 9 గంటల కరెంట్ ఇచ్చాడు. అట్లాగే లిఫ్ట్ ఇరిగేషన్ల కింద 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు ఆ చివరి రైతు బతకడానికి ఎంత కరెంట్ అవసరమో అంత కరెంట్ ఇచ్చాడు. ఇవాళ మీరు మీటర్లు పెడుతున్నారు, మాకు ఉరితాడేస్తున్నారు. రేపు ఆ మీటర్లో ఇక రైతు ఇచ్చేసి ఆ మీటర్ కల్లే చూస్తాడు. ఆ మీటర్ ఫీజులు పిక్కుపోతారు కాబట్టి 2 గంటలు వేద్దామా, గంట వేద్దామా, మళ్ళీ ఎందుకంటే ఫీజులు పీకుతారు. ఫీజులు పీకితే డబ్బులు కట్టాలి. ఇవన్నీ అయ్యే పని కాదు. పంట ఎండిపోయినా పర్వాలేదు, ఆ మీటర్ కల్లే చూడటమే రైతు పరిస్థితి అవుతుంది, రైతు బతుకవుతుంది. వాటి ఎట్టి పరిస్థితుల్లో మీటర్లో పెట్టే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో వాళ్ళు ఏదైతే ఈ పసుపు చైతన్యంలో పెద్ద అపెక్స్ కౌన్సిల్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏపీ అక్రమ ప్రాజెక్టును ఎందుకు ప్రస్తావించలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ కు 2 సీఎంలు రహస్య ఎజెండాతో హాజరయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటా హక్కులపై ఎందుకు ప్రస్తావించలేదని, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణపై ఎందుకు మాట్లాడలేదని బండి సంజయ్ తెలంగాణ సీఎం ను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎందుకు చర్చించలేదు? ఏపీ అక్రమ ప్రాజెక్టులు, ఆ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 సంగమేశ్వర టెండర్ల అంశాలను ఎందుకు ప్రస్తావించలేదని ఆరోపించారు. విషయం చాలా స్పష్టమైంది. ఇవాళ ఒక్కదానికి సమాధానం లేదు ముఖ్యమంత్రి చెప్పిందానికి. ఇవాళ ఇద్దరు కుమ్మక్కైన విషయం ఇలా తెలంగాణ ప్రజలు స్పష్టమైంది. ఇవాళ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించాలి. ఇవాళ వీళ్ళు కేవలం వాళ్ళ వాటల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆ రాష్ట్ర ప్రజలను ఆయన మోసం చేస్తాడు, ఈ రాష్ట్ర ప్రజలు ఈయన మోసం చేస్తాడు. వీళ్ళు మోసం చేసింది ఇలా పూర్తిగా రాష్ట్ర ప్రజలు మోసం చేసింది. కేవలం ఇద్దరు కుమ్మక్కై రాత్రి ఎజెండా, సొంత ఎజెండా కుదుర్చుకొని వాళ్ళ గౌరవ మంత్రివర్యులు పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ అది పెట్టకుంటే నమ్మన్నా శ్రీశైలం చెప్పినట్టుగా 3 సార్లు లెక్క రాస్తే 3 సార్ల కేంద్ర ప్రభుత్వం రాస్తే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండా పంపండి అని చెప్పి 2019 సెప్టెంబర్లో, 2020 జనవరిలో, 2020 మేలో ఇన్నిసార్లు ఎజెండా పంపండి అంటే అసలు ఎజెండా పంపకపోవడానికి కారణం ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దానికి కారణం అదే. ఇవాళ 2016లో నీ తప్పిదం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసి నీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత షెకావత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా 4 అంశాలను చర్చించామని, మొత్తం మీద సమావేశం సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. ఇకపై సంవత్సరానికి ఒకరైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ఓలు ఇవ్వాలని కోరామని, దీనికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు అంగీకరించారని షెకావత్ వెల్లడించారు. जो एपेक्स काउंसिल एज पर एपीआरए एक्ट बनाई गई है, उस एपेक्स काउंसिल का अधिकार है कि गोदावरी और कृष्णा नदियां पर राज्यों द्वारा बनाई गई किसी भी परियोजना को फाइनल अप्रूवल देना।
दूसरा, जो गोदावरी और कृष्णा दोनों नदियों पर जो बोर्ड बनाए गए हैं एज पर एक्ट, उनके कामकाज की निगरानी करना। और दोनों राज्यों के बीच में यदि कोई पानी को लेकर के, बंटवारे को लेकर के अगर कोई विवाद होता है तो उसको हल करने का प्रयास करना। एपेक्स काउंसिल की दूसरी बैठक, जैसा मैंने कहा, आज आयोजित की गई है। आंध्र प्रदेश और तेलंगाना दोनों राज्यों के माननीय मुख्यमंत्रियों ने वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से आज మాజీ నటి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఈ ఛాలెంజ్ ను ప్రారంభించడం గురించి తెలుసుకున్నారని, ఎంతో మంది ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చూస్తున్నారని, ఇప్పుడు తాను కూడా అందులో భాగమయ్యారని తెలిపారు. టాలీవుడ్ సహా దక్షిణాది చిత్ర పరిశ్రమలు ప్రముఖులు మొక్కలు నాటుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో బాగుందని కితాబిచ్చారు. పర్యావరణానికి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకువెళ్లాలని, ఈ ఛాలెంజ్ కు మద్దతు పలకాలని నవనీత్ కౌర్ అభిమానులకు పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం పట్ల అవగాహన పెంచుకోవాలని, ఇవాళ తాను కొన్ని మొక్కలు నాటడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. Stars from Telugu industry and South industry all are doing this tree planting and making people aware of the importance of tree planting. And నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు నేను కూడా సంతోష్ గారు థీమ్ లో, లేకపోతే ఫుల్ ఇండియా స్టేట్ లో, రాజ్యాల్లో సపోర్ట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆల్ ఆర్ డూయింగ్ దిస్ ట్రీ ప్లాంటింగ్ and making people aware of the importance of tree planting. And నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు నేను కూడా సంతోష్ గారు థీమ్ లో, లేకపోతే ఫుల్ ఇండియా స్టేట్ లో, రాజ్యాల్లో సపోర్ట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అందరికీ నమస్కారం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేను ఈ రోజు ప్లాంటింగ్ చేశాను అని సంతోష్ గారు రాజ్యసభ మెంబర్ ఒక్కొక్కసారి స్టక్ అవుతుంది. and from last few months I am seeing all the stars from Telugu industry and South industry all are doing this tree planting and making people aware of the importance of tree planting. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 122, బీజేపీ 121 స్థానాల్లో బరిలో దిగనున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే జేడీయూ 115 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి మిగతా 7 స్థానాలను హిందుస్థానీ అవాం మోర్చాకు కేటాయించింది. ఈ నేపథ్యంలో సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో గెలిచినప్పటికీ ఎన్డీఏ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం నితీష్ కుమార్ అని మరోమారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ తమ పనిని చూసి ఓట్లు వేయాలని కోరుతున్నట్లు చెప్పారు. 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్, ఆర్జేడీలు కలిసి రాష్ట్రాన్ని అల్లర్లమయం చేశాయని విమర్శించారు. బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. जीतन राम मांझी जी की पार्टी गठबंधन है एनडीए, इसमें बातचीत हो चुकी है और हम लोगों की बातचीत पहले ही हो चुकी थी, लेकिन उसका कोई ऐलान नहीं किया गया था और अब उसके बारे में विस्तृत रूप से जानकारी दे दी जाएगी. आज इन्होंने बता दिया है जो जनता दल यू है उसके जिम्मे 122 सीटें दी गई हैं और उसी के अंतर्गत हम पार्टी को, जीतन राम मांझी जी की पार्टी को, उसी के अंतर्गत हम लोगों ने 7 सीटें दी हैं. भारतीय जनता पार्टी के पक्ष में 121 सीटें हैं और उसी के अंतर्गत इन लोगों की बातचीत जो इन्होंने बताया कि अंतिम चरण है विकासशील इंसान पार्टी के साथ, उसी के अंतर्गत उनको सीटें देंगे. और जहां तक दोनों के बीच में कंस्टिट्यूएंसी का सवाल है, कौन कौन विधानसभा क्षेत्र किनके जिम्मे है, उसका भी निर्णय हो चुका है. और मैं समझता हूं कि आज
वो 122 और 121 तो है, तो बता दें लोगों को, या ऐसे ही आप रिलीज कर दिया जाएगा ये पूरे तौर पर कि इनके जिम्मे कौन सी सीट है। हम लोग मिलकर काम कर रहे हैं और बिहार के विकास के लिए जो भी काम है वो किया गया है, और इसके बाद भी आगे मिलजुल कर हम लोग काम करेंगे। దేశంలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 61,000కు పైగా కేసులు నిర్ధారణ కాగా గడిచిన 24 గంటల్లో 72,049 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య 67 లక్షల మార్కును దాటింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 67,57,132కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 9,07,883 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 57,44,694 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని వివరించింది. కొత్తగా 986 మంది వైరస్ కారణంగా మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 104,555కు చేరింది. వాడివేడిగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వాడివేడిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం. జగన్ కేసీఆర్ మధ్య వాదోపవాదాలు. ఏపీలో వైసీపీ టీడీపీతో బీజేపీ కలిసే పరిస్థితి లేదన్న మాధవ్. ఎన్డీఏలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతుందని అసహనం వ్యక్తం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కులు నటిన ఎంపీ నవనీత్ కౌర్. అందరూ అవగాహన పెంచుకోవాలని సూచన. ఎవరెన్ని స్థానాల్లో గెలిచినా నితీషే సీఎం. బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BV9 న్యూస్. నమస్కారం.